ఓం శాంతి. ఒక్క జన్మలో అనేక జన్మల ప్రాలబ్ధం తయారు చేసుకోవడం ఇది చాలా చవక వ్యాపారం కదా. కొంత సమయం శ్రమకి జన్మ జన్మల ఫలం. కాబట్టి అందరూ చవక వ్యాపారం చేసి తమ సంపాదన జమ చేసుకున్నారు. మాతలు సదా సహయోగిగా ఉన్నారు. అందుకు శుభాకాంక్షలు. ఎలాగైతే ఇక్కడ సేవా భాగ్యాన్ని తయారు చేసుకున్నారో అలాగే ఈ భాగ్యాన్ని సదా మీతోనే ఉంచుకోండి. సదా భాగ్యం యొక్క దీపం వెలుగుతూ ఉండాలి. దీనిపై సదా ధ్యాస ఉంచండి. మీ భాగ్యాన్ని జతలో ఉంచుకోవడము అంటే భాగ్య విధాతను జతలో ఉంచుకోవడం. మీ భాగ్యం యొక్క నక్షత్రం మెరుస్తూ ఉండడం చూసి ఇతరుల భాగ్యం కూడా తెరుచుకుంటుంది. ఆత్మలకు బాబా పరిచయముని ఇచ్చి బాబా వారసత్వమునకు అధికారులుగా తయారు చేసేందుకు నిమిత్తమైన సేవాదారులు ఒక రకం, మరొక రకం వారు యజ్ఞ సేవాదారులు. మరి ఈ సమయంలో మీరందరూ యజ్ఞ సేవ యొక్క పాత్రను అభినయించేవారు. యజ్ఞ సేవ యొక్క మహత్వము ఎంత పెద్దది, దీని గురించి మీకు బాగా తెలుసు. యజ్ఞంలో ఒక్కొక్క పైసాకు ఎంత మహత్వము ఉంది. ఒక్కొక్క పైసా ఒక్కొక్క బంగారు నాణెముతో సమానము. ఒకవేళ ఎవరైనా పైసా అంత సేవ చేసినా బంగారు నాణేలతో సమానమైన సంపాదన జమ అయిపోతుంది. కనుక సేవ చెయ్యలేదు, కానీ జమ చేసుకున్నారు. సేవాదారులకు వర్తమాన సమయంలో ఒకటేమో మధువన వరదాని భూమిలో ఉండే అవకాశం అనే భాగ్యం లభించింది. 2 సదా శ్రేష్ఠ వాతావరణం యొక్క భాగ్యము. 3 సదా సంపాదనను జమ చేసుకునే భాగ్యము. మరి ఎన్ని రకాలైన భాగ్యాలు సేవాదారులకు స్వతహాగానే ప్రాప్తిస్తాయి. మేము ఇంత భాగ్యవంతులమైన సేవాదారి ఆత్మలము అని భావించి సేవ చేస్తున్నారా? ఇంత ఆత్మిక నశ స్మృతిలో ఉంటుందా? లేక సేవ చేస్తూ చేస్తూ మర్చిపోతారా? సేవాదారులు తమ శ్రేష్ఠ భాగ్యము ద్వారా ఇతరులకు కూడా ఉత్సాహ ఉల్లాసాలను ఇప్పించేందుకు నిమిత్తులుగా అవ్వవచ్చు. సేవాదారులందరూ ఎంత సమయము ఏ సేవలో ఉన్నా గాని నిర్విఘ్నులుగా ఉండాలి. మనసులో కూడా నిర్విఘ్నము, ఏ విధమైన విఘ్నము లేక అలజడి ఎప్పుడూ కూడా రాకూడదు. ఇటువంటి వారినే సేవలో సఫలతామూర్తులు అని అంటారు. ఎలాంటి సంస్కారాలైనా కానీ, ఎలాంటి పరిస్థితులు కానీ, కింద పైన చేస్తున్నా కానీ, ఎవరైతే సదా బాబాతోటి ఉంటారో, తోడుగా ఫాలో ఫాదర్ చేస్తారో, సదా సీ ఫాదర్గా ఉంటారు, అటువంటి వారు సదా నిర్విఘ్నులుగా ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా ఏ ఆత్మనైనా చూసినా, ఆత్మలను ఫాలో చేసినా అలజడిలోకి వచ్చేస్తారు. కనుక సేవాదారులు సేవలో సఫలతను పొందేందుకు ఆధారము సీ ఫాదర్ లేక ఫాలో ఫాదర్. మరి అందరూ సత్యమైన మనసుతో సేవ చేశారు కదా. సేవ చేస్తున్నప్పుడు స్మృతి చార్టు ఎలా ఉంది? అచ్చా, మీ శ్రేష్ఠ భాగ్యమును తయారు చేసుకున్నారు. రిజల్ట్ మంచిగా ఉంది. యజ్ఞసేవ అవకాశము లభించిన పెద్ద భాగ్యవంతులైన ఆత్మలు. మీ స్మృతి చిహ్నము ఉండేటట్లుగా అటువంటి కర్తవ్యమును చేసి వెళ్ళండి. మరలా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు పిలిపించటం జరుగుతుంది. అలసిపోని వారిగా అయ్యి ఎవరైతే సేవ చేస్తారో వారికి వర్తమానము మరియు భవిష్యత్తు రెండింటిలో జమ అయిపోతుంది.